అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని? బాగున్నానండి. నేను గోంగూర పులుసు చేద్దాం అనుకుంటున్నాను. సో గోంగూర పులుసుకి నేను ఫస్ట్ ఈ పౌడర్ అయితే నేను రెడీగా చేసి పెట్టేసుకోవాలి. సో బాండి పెట్టుకున్నాను, అంత డ్రై రోస్ట్ ఏనండి, ఏం నూనె వేయక్కర్లేదు. సో నేను ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, అలాగే ధనియాలు వేసుకున్నాను, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు, అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా వేసేసుకున్నాక ఇవి బాగా రోస్ట్ అయిపోతాయండి. ఇవి బాగా రోస్ట్ అయిపోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పులుసు. అంటే మనం తోటకూర పులుసు పెడతాం చూసారా, అలాగే చాలా చాలా బాగుంటుంది. అంటే ఒక లిక్విడ్ టైప్ అనమాట. మనం రసం, సాంబార్, పప్పు, లిక్విడ్స్ ఎలా చేసుకుంటామో, మెంతి మజ్జిగని కానీ మజ్జిగ పులుసు అని కానీ, ఇది ఒక లిక్విడ్ అనమాట. సో నువ్వులు వేసుకునే వాళ్ళు ఇక్కడ నువ్వులు వేసుకోవచ్చు. మా ఇంట్లో నువ్వులు నిండుకున్నాయి కాబట్టి నా దగ్గర నువ్వుల పొడి ఉంది. ఆ పొడి ఇందులో వేసేసి నేను గ్రైండ్ చేసేస్తాను. సో నేను చెప్పినట్టు ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవి వేసేసి బాగా, నువ్వులు ఉన్నవాళ్ళు ఈ టైంలోనే నువ్వులు వేసేసుకోండి. ఇంకా పల్లీలు లాంటివి వేయకూడదు, నువ్వులు మాత్రం బాగా వేసుకోవచ్చు. సో నేను నువ్వులు నిండుకున్నాయి కాబట్టి నేను నువ్వులు పొడి చేసి పెట్టుకుంటాను. నువ్వులు ప్లస్ ఎండుమిరపకాయలు ప్లస్ వెల్లుల్లిపాయలు, దాంతో నేను చేసి పెట్టుకున్న పౌడర్ వేసేస్తాను. అంటే ఈ పులుసుకి సరిపడంతా వేసేసి నేను ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను అనమాట. సో నువ్వుల బదులు నేను మా ఇంట్లో ఉన్న ఈ పౌడర్ వేసేస్తాను. మీరు మాత్రం నువ్వులు వేసేసుకోండి. అంతేనండి. ఇవి బాగా వేగిపోయాయి కాబట్టి దీన్ని చక్కగా నేను చల్లారాక గ్రైండ్ చేసేసుకుంటే ఒక పౌడర్ లాగా వస్తుంది. ఆ పౌడర్ మనం ఈ గోంగూర పులుసులో వేసుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది చల్లారాక మీకు మళ్ళీ చూపిస్తాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని? బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి గోంగూర పులుసు తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను టూ వీక్స్ బ్యాక్, 1 వీక్ బ్యాక్ నేను గోంగూర ఎలా నిల్వ చేసుకోవాలో నేను మీకు చూపించేశాను. సో అలాగే నిల్వ చేసుకున్న దాన్ని నేను ఇప్పుడు పులుసులోకి వాడేస్తున్నానండి. చక్కగా ఇలా ఉంది కదా, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా వేయించేసుకోవాలి. నూనెలో బాగా వేయించేసుకుంటే ఇలా తయారవుతుంది అనమాట. ఇలా ఆకులాగే ఉంటుంది. నేను దీన్ని మ్యాష్ చేసేసుకుంటాను. దీన్ని ఏం పెద్ద గ్రైండ్ చేసుకోకర్లేదు. జస్ట్ కొంచెం చేత్తో ఇలా పిసికేస్తే కొంచెం మ్యాష్ అయిపోతుంది. కొంచెం అంటే వేళ్ళాడే ఆకుల్లా ఉండకుండా. కానీ నూనెలో మాత్రం పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి మీరు బాగా దగ్గరగా వచ్చే వరకు ఈ గోంగూరని బాగా వేయించి పెట్టుకోవాలి. ఇది మీకు ఎప్పుడు కావాలంటే పప్పులో కానీ, కూరల్లో కానీ, ఇలా పులుసుల్లో కానీ వాడేసుకోవచ్చు. సో అందుకు చూపించడానికి అని మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను మీకు అంతా రెడీ చేసేటప్పుడు, మీకు పులుసు చేసేటప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఇందాక నేను మసాలా పౌడర్ కూడా చూపించాను కదా, అది గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. అది కూడా మీకు గ్రైండ్ అయ్యాక వేసేటప్పుడు చూపిస్తాను. సో నేను బాండి పెట్టేసుకున్నాను. తగినంత నూనె వేసుకున్నాను. వేలుతున్నాయి బాగా. పచ్చిమిరపకాయలు వేసేసుకుంటానండి. అలాగే ఉల్లిపాయలు వేసేసుకుంటాను. ఎక్కువ పచ్చిమిరపకాయలు పడతాయి, ఎందుకంటే మనం చేసేది గోంగూర పులుసు కదా. దానికి కంపల్సరీ నేనైతే ఇప్పుడే 10 వేసేసుకున్నాను. అందులోనూ గోంగూర మనం ఏదైతే స్టోర్ చేసి పెట్టుకోండి అని చెప్పాను చూసారా, అందులో కూడా నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి సరిపోతుంది. ఇవి ఇలా వేయించేసుకోవాలండి. నేను హైలో పెట్టుకుంటాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేగిపోయాయి. నేను ఇప్పుడు పసుపు వేసేస్తాను. అలాగే మనం తీసి పెట్టుకున్న గోంగూర కూడా వేసేస్తాను. గోంగూర కూడా వేసేసి బాగా కలిపేయాలండి. నేను గోంగూర ఎంత వేసినా గోంగూర కొంచెం పులుపు ఉండాలి కాబట్టి నేను చింతపండు నీళ్ళు కూడా వేసేస్తాను. చింతపండు నీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది బాగా వేయించిన గోంగూరే కాబట్టి ఇది మళ్ళీ వేగాల్సిన రూల్ లేదు. అయినా సరే ఒక 2 మినిట్స్ మనం ఉంచేద్దాం. చూసారు కదండి, బాగా వేగిపోతుంది. ఈ టైంలోనే కొంచెం కచ్చాబిచ్చాగా ఉన్న వెల్లుల్లిపాయ వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసేసుకుని బాగా ఇలా కలిపేసుకోవాలి. అలాగే నేను చెప్పినట్టు చింతపండు నీళ్ళు వేసేసుకోవాలి. ఇది పులుసు అన్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. చింతపండు మొత్తం ఎన్ని నీళ్ళు అయితే తీసుకున్నారో అలాగే వేసేసుకోవాలి. అలాగే ఇది కొంచెం మరగాలండి. మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మరుగు వచ్చేస్తుంది. నేను ఇందాక మసాలా పౌడర్ చెప్పాను కదా, ఈ గోంగూర దాంట్లో వేసుకోవాలి. అది ఇలా తయారైందండి. దాన్ని వేసేసుకోవచ్చు. లేదా నేను పిండి పెడుతున్నాను అంటున్నాను కదా, ఆ పిండిలో కూడా మనం వేసేసుకోవాలి. నేను అయితే 3 to 4 స్పూన్లు వేస్తున్నాను. అది వేసేసి పూర్తిగా ఆ పిండిలో కలిపేయాలి. శనగపిండితో పెడుతున్నానండి. నేను శనగపిండిలో వాటర్ వేసి డైల్యూట్ చేసి పెట్టుకున్నాను. వాటిల్ని అందులో ఈ పౌడర్ వేసేసి కలిపేశాను. వాటిల్ని ఇలా వేసేసుకుని ఇప్పుడు పూర్తిగా కలిపేసుకోవాలి. ఎప్పుడైతే మనం పిండి పెట్టేస్తామో అది బాగా దగ్గరికి వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేస్తుంది.
సో చూసారు కదండి, నేను శనగపిండి వేసేసుకుంటే ఇంత దగ్గరగా పడిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక గోంగూరలో నేను చెప్పాను కదండి, మనం స్టోర్ చేసి పెట్టుకునేటప్పుడు మనం వేసేసుకుంటామని చెప్పాను కాబట్టి చూసుకుని ఉప్పు వేసుకోండి. అలాగే కారం బాగా పడుతుందండి. ఇది ఎంత కారం వేసినా సరే మీకు తెలీదు, అంత పట్టేస్తుంది. అన్ని పచ్చిమిరపకాయలు వేసినా సరే ఈ కారం మాత్రం పడుతుంది. సో ఇది బాగా ఇలా కలిపేసుకోవాలి, మరుగొచ్చేయాలి. మనం ఆ పిండి పెట్టిన మూలాంచి అదంతా చక్కగా చిక్కగా ఉంటుంది. మనం వేసిన మసాలా పౌడర్ అవన్నీ చక్కగా మరిగిపోవాలండి. ఇలా మరిగిపోయి ఒక 2-3 బాయిల్స్ వచ్చేసాక మనం పోపు పెట్టేసుకోవాలి. ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు వేసేసుకుని చక్కగా మరిగించేయాలండి. ఎంత మరిగితే అంత బాగుంటుందన్నమాట. మీ చిక్కదనాన్ని బట్టి, మీ డైల్యూట్ని బట్టి మీరు చేసుకోవచ్చు. నాకు ఇలాగే బాగుందని నేను అనుకుంటున్నాను. పులుసు కాబట్టి ఈ మాత్రం డైల్యూట్ ఉండాలి కాబట్టి నేను ఇలా చేసేసుకున్నాను. సో ఇది మరిగిపోతుందండి. నేను అప్పటి లోపల మరుగుతూ ఉంటుంది. నేను అప్పటి లోపల పోపుకి రెడీ చేసేసుకుంటాను. సో నేను పోపు గరిటె పెట్టేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసేసాను. ఇప్పుడు ఇంగు వేసేసుకుంటాను. ఇంగు మస్ట్ అండి, ఇంగు లేకపోతే అస్సలు బాగోదు. ఇంగు వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు పోపు వేసేసాను. అలాగే ఇంగు వేసేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసాను. లాస్ట్లో కొంచెం కారం వేసేస్తాను. ఈ కారాన్ని బాగా ఇలా దీంట్లో ఇంకిపోవాలన్నమాట. ఈ కారం చాలా చాలా బాగుంటుందండి గోంగూర పులుసు. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పెరుగన్నంలో కూడా నంచేసుకోవచ్చు. సో అంత బాగుంటుంది. ఎక్కువ ఉల్లిపాయలు వేసి చేసుకోవాలి. మా అత్తయ్య గారు అయితే వెల్లుల్లిపాయలు వేయరు, కానీ నేనైతే వెల్లుల్లిపాయలు పోపు వేసాను. చాలా చాలా బాగుంటుంది. సో కొన్ని మనం యాడిషన్స్ చేసుకోవచ్చు. చాలా చాలా ఇంగు పోపు మాత్రం చక్కగా పెట్టుకోండి. ఇప్పుడు అన్నీ వేగిపోయాయి కదా, వీటిని నేను ఇందులోకి ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాను. ఇలాగే శనగపిండి పెట్టి చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, నిజంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. పచ్చిగా ఉన్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇంగు పోపు మాత్రం పెట్టుకోండి. వెల్లుల్లిపాయ పోపు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అని చెప్పాను కదా, అవన్నీ చక్కగా వేసేసుకుని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. అంతేనండి, గోంగూర పులుసు అయిపోయింది. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నంచుకుని తింటే ఇంకా అన్నంలో అయితే చెప్పక్కర్లేదు. కొంచెం వేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి. ఇంకా పక్కన ఏమైనా వడియాలు కానీ ఏమైనా ఉంటే నంచుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది. ఈ టైంలోనే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర. అంతేనండి, గోంగూర పులుసు అయిపోయింది. ఎంత బాగుంటుందంటే పుల్లగా, కారంగా చెప్పలేను, అంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. ఆ టేస్ట్ అలా ఉండిపోతుంది అనమాట. సో డూ ట్రై ఇట్ అండి. నేను చెప్పినట్టు ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే గోంగూర కూడా ఎక్కువ ఉండాలి. ఒకవేళ కనుక గోంగూర పుల్లగా లేదు అనుకుంటే ఇలాగా చింతపండు రసం వేసేసుకోవచ్చు. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీ అయిన గోంగూర పులుసు. బాయ్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి.